జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. అనంతపురం జిల్లాలో జరిగిన ఒక హత్య, ఒక అత్యాచారం తర్వాత అమరావతి రైతుల మీద కేఎస్ఆర్ని అరెస్ట్ చేయడం, దాని మీద దూషణ పోషణలు రెండు పార్టీలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేసుకోవడం, ఇవన్నీ అసలు సమాజంలో క్రైమ్కి కారణం ఏంటి అన్న మూలాలు మర్చిపోయి మహిళల మీద అత్యాచారం ఈవేళ మొదలు కాదు, ఈవేళ ఆఖరి కాదు, జరుగుతూనే ఉంటాయి, నిత్యం జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఆపడానికి ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారితో కలిసి గంజాయి గ్యాంగ్ లేరండి, పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను అని చెప్పారు. కానీ అది ఎంతవరకు? ఎందుకంటే ప్రధానంగా క్రైమ్ పెరుగుతున్నది స్మార్ట్ ఫోన్ల వల్ల, తర్వాత గంజాయి. ఈరోజు ఎక్కడైనా విద్యార్థులు చాలామంది గంజాయి చూస్తే పోలీసులు చూసి చూడండి మందలించి ఎందుకు వదిలేస్తారంటే, మాకు పిల్లలు ఉంటారు, పిల్లల లైఫ్ పోతుందని కొంచెం కనికరిస్తారు. కనికరించండి. ఎవరైనా గంజాయికి అడిక్ట్ అయిన స్టూడెంట్స్ కానీ లేకపోతే చదువుకొని వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి లోపల వేసేస్తే ఈ గంజాయి మత్తు నుంచి జనాలు బయటపడతారు. ఫస్ట్ టైం కౌన్సిలింగ్, సెకండ్ టైం బెండ్ తీసేయడం, ఇంకా స్కూళ్ళు కాలేజీల దగ్గర బైకుల మీద స్టంట్స్ చేస్తూ కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ సంబంధం లేని వ్యక్తులు తిరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం సరిచేసి బాధ్యత పోలీసులకు అప్పచెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సమర్థులైన అధికారులను నియమిస్తే జరుగుతుంది. ఎక్కడెక్కడైతే క్రైమ్ స్పాట్స్ ఉన్నాయో ప్రతి టౌన్లోని కానీ ప్రతి కొన్ని అసాంఘికమైన అడ్డాలు ఉంటాయి, అక్కడే ఈ ప్యాకెట్ కానీ గంజాయి కానీ జరిగింది. దాన్ని ఏదో రొటీన్గా నెలకోసారి 2 నెలలకోసారి నిరంతర నిఘా ఇప్పుడు విజయవాడ పోలీసులు చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రోన్స్ తోటి విజువల్స్ తీస్తున్నారు. చాలా విషయాలు విజయవాడలోని రోడ్డు మీద నేరస్తులను శిక్షిస్తే మళ్ళీ దానికి ధర్నాలు. అరే తప్పు చేసిన వాడికి వయసు ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి? నేరస్తుడే. 6 నుండి 80 ఏళ్ళ వరకు తప్పు చేసిన ఎవరినైనా సరే బెండు తీసేయాల్సిందే. అప్పుడు తప్పు నోటుకొచ్చినట్టు వాగినప్పుడు లేని అనారోగ్యం అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే నాకు ఫ్రీగా యూరిన్ రావట్లేదు, హాస్పిటల్లో చేర్పించండి. ఇది మన కేఎస్ఆర్ గారు ఏదో అన్నట్టు తెలిసింది. ఇక్కడ ఏంటంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకైతే ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కిషోరి వికాసం అనే కార్యక్రమం అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మాయిలకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళకి వచ్చే ఆపదలు ఏ దశలో వస్తాయని వివరించి చెప్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా సుఖంగా లేరు, వీళ్ళు కూడా ఈజీగా అప్రోచ్ అవ్వడానికి గంజాయి వీళ్ళకి సులువుగా అందుబాటు వస్తుంది. వాళ్ళకి తెలిసి వయసు కాదు, 17 ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్లో ఇమ్మెచ్యూర్డ్గా ఉండే పిల్లలు తెలియకుండా జరిగిపోయి ఆ తప్పు వల్ల జరిగే వ్యసనం అయిపోయి వ్యసనం నుండి వచ్చేదే నేరం. కాబట్టి గంజాయి మూలాలు ఎక్కడున్నా పెట్టాలి. ఏదైతే ఒకే రోజు స్టేట్ వైడ్ హెల్మెట్ల గురించి కార్యక్రమం చేసిందో ఏపీ గవర్నమెంట్, వారానికి ఒకరోజు గంజాయిని పట్టుకుని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎక్కడెక్కడ గంజాయి పాయింట్స్ ఉంటాయి అన్నది రైడ్ చేసి గంజాయి మూలాల్ని పూర్తిగా తీసేస్తే తప్పించి గంజాయి డ్రగ్స్ కాస్తే ఒకటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను, ఈ సంవత్సర గత 5 సంవత్సరాల్లో మొత్తం పట్టుకున్న గంజాయి కానీ ఒక్క సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ వింగ్స్ అధిపతి కానీ డిపార్ట్మెంట్ కానీ పట్టుకున్న చాలా ఎక్కువ, ఇంకా వస్తూనే ఉంది. ఆంధ్రాలో ఉత్పత్తి తగ్గింది, ఒరిస్సా నుండి వస్తుంది. పట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే చూసి చూడనట్టు ఏం వదిలేయట్లేదు, పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ జోక్యం అన్నది పోలీస్ శాఖలో లేకుండా ఒక గంజాయి కేసు గురించి ఎవడన్నా వచ్చి రికమెండేషన్ చేయడానికి వస్తే అన్ని తీసుకెళ్ళి లోపల పడేసేలే ఉండాలి. ఒక గంజాయి తీసుకుంటూ ఓ మనిషి దొరికాడంటే అది పేరెంట్స్ని తీసుకొచ్చి లోపల పడేది. లేకపోతే ఎప్పుడైనా ఇంట్లో నేరస్తుడు పిల్లలు ఎక్కువ ఎక్కడుంటారంటే తల్లిదండ్రుల దగ్గర, స్కూల్లో టీచర్స్కి ఎవరిమైతే అనుమానం వస్తే వాళ్ళు పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి, లేదా పోలీస్ శాఖకి ఇన్ఫార్మ్ చేయాలి. తల్లిదండ్రులకు అనుమానం వస్తే వెంటనే వాళ్ళే పట్టించాలి వాళ్ళ పిల్లలు, లేకపోతే వీళ్ళని లోపల వేసేయాలి. ఈ రకంగా చేసి ఎక్కడ
సంబంధం లేని వ్యక్తులు స్కూళ్ళు కాలేజీ దగ్గర తిరుగుతారో ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఫస్ట్ ఇక పోలీస్ శాఖ మీద ఆరోపణలు వచ్చినప్పుడు చెప్తున్నాం. ఒక అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ వస్తే కంప్లైంట్ ఫైల్ చేసుకుని ఎంక్వైరీ వెంటనే చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అనంతపురం సిఐని సస్పెండ్ చేశారు. వెంటనే ఇదయ్యి ఉంటే ఏం జరిగిందో తెలిసి తర్వాత రోజు పోలీసులు సీసీ ఫుటేజ్ చూసి దాన్ని బట్టి దర్యాప్తు చేశారు. అమ్మాయి అప్పటికే మరణించింది. కంప్లైంట్ వచ్చిందంటే మిస్సింగ్ అని వెంటనే యాక్షన్లో దిగాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కాదు, అక్కడ రాజకీయ జోక్యం లేకుండా ఖచ్చితంగా కోకటి వేళ్ళతో సైతంగా గంజాయి గ్యాంగుల్ని పెకిలించేస్తే ప్రతి చోట ఉన్న వైజాగ్లో గంజాయి బ్యాచ్ బళ్ళున ఆపి 2,000 ఫోన్పే చేయించుకుంటారు దౌర్జన్యంగా. ఇంకా హిజ్రా కల్చర్ వల్ల మరింత క్రైమ్ పెరుగుతోంది. వాళ్ళను కూడా హైవే మొత్తం మీద అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉన్నారు. యువతని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రమాద పంచుల్లో ఉన్న విషయం ప్రభుత్వం తెలుసుకోలేదు. ఇప్పుడు మహిళలు ఒక్కలే కాదు, మగవాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి ఈ గంజాయి వల్ల, వాటి వల్ల. కాబట్టి ప్రభుత్వం ఒక్క పోలీస్ శాఖే కాదు అన్ని శాఖలకి కూడా మొత్తం కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ని వెంటనే ఇంటిమేట్ చేసి వెంటనే చర్యలు తీసుకునేలాగా వెంటనే శిక్షలు పడేలాగా చేయాలి. శిక్ష పడితే కానీ భయం రాదు జనాల్లోని. ఆ భయం అన్న దానికి దూరంగా వెళ్ళిపోయారు జనాలు మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఉక్కు సంకల్పం ఉన్న ఒక నాయకుడు కావాలి. ఆ దృష్టిలో ప్రభుత్వం ఆలోచించాలి. ఒక పూర్తిగా ప్రభుత్వంలో ఎవరో ఒకరికి బాధ్యత అప్పచెప్పి నిత్యం మానిటరింగ్, డే బై డే మానిటరింగ్ చేస్తూ ఎన్ని గంజాయి కేసులు పట్టు, ఎంతమంది శిక్షలు వేసాం, ఎన్ని చోట్ల ఆడవాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయి, ఇవన్నీ మానిటరింగ్ చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన నాడు మహిళల మీద అత్యాచారాలు తగ్గుతాయి, ఇతరత్ర క్రైమ్ కూడా చాలా మటుకు కంట్రోల్లోకి వస్తుందని తెలియజేస్తూ వందే మాత్రం. జై హింద్.